MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన ఐనవేలిలో ఉన్నాము. ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. పిఠాపురంలో ఉన్న దత్త స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఈ విగ్రహాన్ని కనుగొన్నారు అని చెప్తారు. అది చారిత్రకమైన ఆధారాలతో సహా చూపించారు. దీని తర్వాత తిరుపతికి దగ్గరగా ఉన్న కాణిపాకంలో వినాయకుడు అక్కడ ఈ ఆలయం తర్వాత అక్కడికి ప్రతిష్ఠించారు అనే చరిత్ర చెబుతోంది. అలాంటి ఆలయం దగ్గర ఉన్నాం మనం. పైగా ఇవాళ పర్వదినము. ఈ పర్వదినం నాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకం ఉంటుంది. కోనసీమ జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, అటు విశాఖపట్నం, అలాగే తెలంగాణ నుంచి కూడా, అలాగే ఇతర రాష్ట్రాలు అక్కడి నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి వస్తారు. పేరు సుమలత అండి. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఇక్కడ ఆల్టింగ్ తీసుకుని మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఐనవెల్లిలో విఘ్నేశ్వర స్వామి స్వయంభూ ఉంది, అది చాలా శ్రేష్టమైంది. సో మాకు చాలా మంచి దర్శనం కూడా అయింది. మేము అలాగే 11 కొబ్బరికాయలు కూడా కొట్టాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు చెప్పారు ఇక్కడ అన్నదానం చాలా శ్రేష్టము, తినేసి వెళ్ళండి అంటే. సో మేము అన్నదానం కూడా వచ్చాము. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. నా పేరు రాణి. నేను చౌడవరం నుంచి వచ్చాను, అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఫస్ట్ మేము మురుముళ్ళ వీరేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. అక్కడ ఒక ఆవిడ ఏమంచి చెప్పారు, ఐనవేలి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్తే అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ హోమం బాగా చేస్తారు. హోమం చేసుకున్నాక దర్శనం చాలా బాగా అయ్యింది. ఇక్కడ అన్నప్రసన్న కూడా పెడతారనేసి చెప్పారు. ఇక్కడ కొబ్బరికాయ పచ్చడి కూడా బాగా ఫేమస్. ఆలయానికి సంబంధించిన చారిత్రక అంశాలు ఉన్నాయి, అలాగే విశేషాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు వినాయక శర్మ అండి. సిద్ధివినాయక ప్రధానోత్సవ స్వామి. ఆది గణపతి ఐనవేలి గణపతి అంటారండి స్వామివారిని. దక్షయజ్ఞం పాడైపోయిన తర్వాత దక్ష ప్రజాపతి ఈ అరణ్యంలో తిరుగుతూ ఉండగా అప్పటికే స్వామివారు దక్షిణ ముఖంగా వెలిసి ఉన్నారటండి. అప్పుడు దక్ష ప్రజాపతి ఈ స్వామిని పూజించగా ఆయన వరం ఇచ్చారు. అందుకని వరసిద్ధి వినాయకుడు నామకరణం. అలాగే వ్యాస భగవానుడు కూడా ఈ అరణ్యంలో వెళ్తుండగా స్వామివారిని చూసి పూజ తరించి వెళ్ళారని శాస్త్రాల్లో ఉంది. అలాగే ఈ స్వామికి ఇంకో పేరు ఏమిటయ్యా అంటే కనుక నారికేళ స్వామి. ఎవరైతే ఒక కోరిక కోరుకుంటారో, అంటే కోరుకునే ముందు 5 కాయలు కొబ్బరికాయలు కూడా కోరుకుంటారు. కోరుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి స్వామివారికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. అలాగే ఈ క్షేత్రంలో 5 దేవాలయాలు ఉంటాయండి. ప్రధాన ఆలయం సిద్ధివినాయక స్వామి వారు, క్షేత్రపాలకులు కాలభైరవ స్వామి, బాలాలయాలు అంటారు, ఉపాలయాలు శ్రీదేవి, భూదేవి సమేత కేశవ స్వామి, అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయాన్నే పంచామృతాభిషేకం అని చెప్పి 5గురికి ఇస్తూ ఉంటారండి. అంటే అన్ని ద్రవ్యాలు కూడా దేవస్థానం వారు పెట్టుకుంటారు. 5:30 కల్లా మొదలు పెడతారు. తర్వాత 7 గంటలకి, 8:30, 9:30, 11 గంటలకి 4 పర్యాయాల అభిషేకాలు జరుగుతాయండి. ఇక్కడ విశేషంగా లక్ష్మీ గణపతి హోమం. ఎవరైతే ఈతి బాధలతో బాధపడుతూ ఉంటారో, ఎవరైతే కొన్ని కోరికలు ఉంటాయో, కోరికలు నెరవేరలేదు, ఉద్యోగం కావడం అవ్వచ్చు, సంతానం కోసం అవ్వచ్చు, లేదా వ్యాపారం కోసం అవ్వచ్చు, ఏదైనా సరే అలాంటి వారు ఎవరైనా ఈ లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే ఆ కోరిక నెరవేరుతూ ఉంటుందండి. అలాగే ఇక్కడ ప్రతినిత్యము కూడా ఎవరైతే నూతన వాహనాలు ఉంటారో వారు మొట్టమొదటిగా స్వామివారికి అంతకు వచ్చి ఆ వాహనాన్ని పూజ చేసి వెళ్తూ ఉంటారు. అక్షరాభ్యాసములు, నామకరణములు, అన్నప్రాసములు ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయండి. గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా విశేషంగా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి వెళ్తూ ఉంటారు. తర్వాత దేవీ నవరాత్రులు, కార్తీక మాసం, ముఖ్యంగా
సంక్రాంతి పండుగ ఈ 3 రోజులు కూడా విదేశాల నుంచి ఎన్ఆర్ఐస్ కూడా వచ్చి స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారండి. అలాగే మాఘమాసంలో 1,00,000 కలములు స్వామివారి చెంత ఉంచి ఆ కలములు విద్యార్థిని పంచిపెడుతూ ఉంటారు. ఆ కలములు తీసుకున్న తర్వాత విద్యార్థి నుంచి మనోధైర్యం కలిగి పరీక్ష క్షణం పెరుగుతూ ఉంటుందండి. ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రతి నిత్యము కూడా అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుందండి. వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని ధరించి వెళ్తూ ఉంటారు. 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిన కోరుచు సర్వే జన సుఖనో భవంతు సమస్త సన్మంగళా భవంతు శుభం భూయాత్. ఇది ఐనవీలులోనే ప్రత్యేకమైన తులాభారం. ఇక్కడ సంతాన లేమితో ఉన్నవాళ్ళు, సంతానం కలగని వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కుకుని తమకి సంతానం కలిగిన తర్వాత ఆ బిడ్డని కానీ ఆ బాబుని కానీ తీసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇందులో వాళ్ళని ఒక రాసులో వాళ్ళని ఉంచి ఇది ఎన్ని కిలోలు ఆ బాబు కానీ పాప కావచ్చు ఎన్ని కిలోలు ఉన్నారో అన్ని కిలోల పటికి బెల్లం కానీ చిల్లర పైసలు కానీ ఇవన్నీ ఇక్కడ తూచి దానికి సరి సమానమైనవి దేవుడికి అర్పిస్తారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత అది. కనీసం ఇక్కడ వారానికి అంటే ఇక్కడ ఉన్న అర్చకులు చెప్పిన దాని ప్రకారం ఆ వారానికి ఎలా లేదన్నా 10-15 తులాభారాలు జరుగుతాయని చెప్తున్నారు. ఇది ఈ తులాభారానికి సంబంధించిన ప్రత్యేకత. నమస్తే అండి, మేము వెస్ట్ గోదావరి దేవరపల్లి నుంచి వచ్చాము. అందరం ఒక 25 మెంబర్స్ అబోవ్ బస్లో వచ్చాము. ఈ గుడి చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు. మా పేరెంట్స్ కూడా చాలాసార్లు చెప్పారు. ఇక్కడ వినాయకుడికి దండం పెట్టుకుంటే పిల్లలకి చదువు బాగా వస్తుందని కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు మేము క్లోజింగ్ టైంలో వచ్చాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయ్యింది దర్శనం. ఇంకా భోజనం కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ, ప్రసాదం స్వామివారిది. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు లంచ్కి కూడా. మేము కూడా అలానే దర్శనానికి వచ్చాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవెల్లికి సంబంధించిన విశేషాలు. ఇక్కడికి చాలామంది అంటే మామూలు రోజుల్లోనూ వస్తారు, విశేషమైన పర్వదినాల్లో కూడా చాలా ఎక్కువగా భక్తులు వస్తారు, ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు, అలాగే చదువుకు సంబంధించి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు కోరుతారు. ఇక్కడ పరీక్షలకి ముందు ఇక్కడ ఇచ్చే పెన్నులు తీసుకుని ఆ పెన్నులతోటి విద్యార్థులు పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవుతారనే నమ్మకం ఒకటి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. అవన్నీ ఇక్కడ జరుగుతాయి. అలాగే భోజనానికి సంబంధించిన కూడా అన్నదానం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. ఇందాక చెప్పారు 2-3 అన్నదానంలో ముఖ్యంగా అన్నప్రసాదంలో ముఖ్యంగా కొబ్బరికాయ పచ్చడి అనేది ఇక్కడ చాలా ఫేమస్. అది తినడం కోసమే చాలాసార్లు వచ్చామని చెప్తున్నారు. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, ఐ డ్రీమ్ ప్రతినిధి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు